బీసీలు అనేటువంటి మాట అన్నానికే కాలేదు. ఎందుకంటే ఒకనొక రోజుల్లో బీసీల గురించి మాట్లాడే అర్హత కీర్తిశేషులు ఎన్టీ తెలుగుదేశం పార్టీలో తప్ప ఆ రోజుల్లో బీసీలను గౌరవించినట్టు గుర్తించారు. మళ్ళీ ఈ రోజుల్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవాళ మొత్తం బీసీ కులాలు అందరికీ కూడా ప్రతి కులాన్ని కూడా గుర్తించి ఆ కులాలన్నీ సమీకరించుకొని ఒక 50 కార్పొరేషన్లు చేసి ఆ కార్పొరేషన్లో వివిధ స్థాయిలో డైరెక్టర్లు ఇచ్చి వాళ్ళ అన్ని కులాలను గౌరవించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నా. నువ్వు ఒక్క బీసీకైనా ఇవాళ రాజ్యసభలో నువ్వు ఇచ్చావా? సుజనా చౌదరికి కనీసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తికి నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చావు. నువ్వు ఎక్కడుంది నీ పార్టీ, ఎక్కడుంది నీ సిద్ధాంతం, ఎక్కడ ఏమనుకుంటు నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నావు? నీకు సిగ్గు ఏమైనా ఉందా? తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తివా నువ్వని నేను సభ మీ ద్వారా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. సుజనా చౌదరి ఎక్కడున్నాడు? డబ్బు దొబ్బి నువ్వు రాజ్యసభ ఇచ్చావు. ఇవాళ బీజేపీ వాళ్ళతో కోవట్టుగా పంపించి ఇవాళ లైజాన్ చేసుకున్నటువంటి పరిస్థితులు నువ్వు ఎప్పుడైనా ఒక్కడివి పోటీ చేసావా? తెలుగుదేశం నేను మీకు పోటీకి వస్తాను, ఎవరు నాతో వస్తాడు, ఎక్కడ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎవరితో వెళ్తాను, పొత్తులకి ఎంపర్లాడే తప్ప నువ్వు ఎగర్చిగా నీకు బలం ఉందని ఎప్పుడైనా పోటీ చేసి నిరూపించినటువంటి సందర్భాలు ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయా అని నేను మీకు. కమ్యూనిస్టులు కావాలా, ఇటుపక్క జనసేన కావాలా, అటుపక్క కాంగ్రెస్ కావాలా, ఇంకా మధ్యవర్తిత్వం మీ వదిలితోనో మరలతోనో మధ్యవర్తిత్వం చేసి బీజేపీతో కూడా లేజన్ చేసేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎంతమందితో పొత్తులు పెట్టుకుని పోటీకి వచ్చినా 170 స్థానాలు విజయం సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుచేత అందులోని బొబ్బులు ఒకటో స్థానంలో ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ స్థానిక నాయకత్వం కానీ నువ్వు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు నేను మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా చాలా అవాకులు చవాకులు నువ్వు బంగారాలు నిర్మించకండి, మీరు డబ్బులు కట్టకండి, మీ అప్పులని నేను తీస్తాను, మీ బంగారాన్ని నిర్మించి మీ చేతిలో పెడతానన్నా ఎక్కడైనా చేసేవా పని? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్కి ముందర మీ అప్పు ఎంతుంటే అంతా 4 విడతల్లో మీ ద్వారా తీరుస్తున్నారు. ఇప్పటికప్పుడే 3 విడతల్లో జమ చేయడం అయింది. రేపు 5వ తారీఖున, రేపు 23వ తారీఖున 4వ విడత మరి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా మహిళలకు తెలుసు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఎంత మోసపోయారో తెలుసు. ఇప్పుడు ఎంత బాగుపడుతున్నారో కూడా వాళ్ళకి తెలుసు. ఇవాళ నిరుద్యోగ యువతకి మీరు వృత్తి 2000 రూపాయలు ఇస్తామన్నాడు. ఒకటికైనా ఇచ్చినా నువ్వు 5 ఏళ్ళు అధికారంలో శాంపిల్కైనా 10 మందికి ఇచ్చావు. నువ్వు ఇవాళేమో నువ్వేమో నిరుద్యోగ యువతకు గుర్తిస్తావు. విదేశీ విద్యా విధానానికి శ్రీకారం చుడతా అంట. విదేశీ విద్యా విధానాన్ని మా నాయకుడు అప్పుడే మరి ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో ఐటీ నేనే సృష్టించానంటే ఏమన్నా అర్థం పడుతుంది. సెల్ ఫోన్ నేనే నా వల్ల వచ్చినట్టు చదవలేదు అనేది విని నవ్వుకుంటున్నారు. ఎవరైనా ఉన్నటువంటి మామూలు సాధారణమైనటువంటి జనం కూడా ఇవాళ నవ్వుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రధాని కాంగ్రెస్ కూడా ఉన్నారు. అంచేత మరి ఇక నా గురించి కొన్ని మాటలు నేను ఏదో భూ కబ్జా చేస్తానని, చెరువులు కబ్జా చేస్తానని ఆ నాయకుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కానీ ఎవడైనా గోపాదంతా జాగాన్ని కబ్జా చేసినట్టు కానీ ఎవడైనా రుజువు చేయగలిగితే దేనికైనా నేను సిద్ధపడి ఉన్నాను. మీ ద్వారా ఇది ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడో ఇచ్చిన చీటీ చదివేయడం కాదు చంద్రబాబు నాయుడికి. నేనంటే ఏంటో చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. నేను అక్కడ కూడా పనిచేయడం జరిగింది. అందుచేత ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి ఒక్క వాటర్ కూడా చిన్న ప్రణాళిక అంటే ఏంటో తెలుసు. అందుచేత ఇవాళ నువ్వు ఎవరికబులు చెప్పి మనతే ఎప్పుడైతే ఈ మాట చెప్పావో నువ్వు చెప్పినవన్నీ అబద్ధాల కిందే ప్రజలు నీ గురించి ఆలోచిస్తారనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించకపోవడం మరి ప్రజల తరగతి దురదృష్టం నేను భావిస్తూ ఉన్నాను. మరి అంతేకాదు ఇంకా ఒక విలేకరి
కొత్తకి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్భంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరు అనుకుంటారు, ఆయన ఏదో అంగన్వాడీ కార్యకర్తలు పువ్వుకి ధర్నా చేస్తున్నారని నేను అన్నట్టుగా తప్పుడు రాత ప్రచురణ చేశాను. అలాగే అందరు విలేకరులు ఉన్నారు, అందరికీ లేనటువంటి తప్పుడు వార్త ఇతనికి ఎక్కడ ఒక్కడికే వచ్చిందా? అలాగే అన్ని మీ పద్ధతులు అందరికి సంబంధించినటువంటి విలేకరులు కూడా ఉన్నారు. అయితే అది కూడా ఈ బేబీనాయన లాంటి పుట్టమేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఒకవేళ 6 ఓట్లు లేదా 10 ఓట్లు మాకు చేరుతాయనేటువంటి అభిప్రాయం మీద చేసేదేమో. కానీ ఈ బొబ్బుల నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు కానీ, ప్రతి అంగన్వాడీ టీచర్కి కానీ, ప్రతి అంగన్వాడీ వర్కర్కి కానీ చిన్నపిల్లాడి గారు అలాంటి మాట ఆడే మనిషా కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే అయినప్పటికీ కూడా ఈ తప్పుడు మాటలు రాసిన ఊరినే వదిలిపెట్టలేదు. వాళ్ళు లీగల్గా వాళ్ళకి నోటీసులు పంపించడం కూడా జరిగింది. రేపు నేడో వాళ్ళ సమాధానం చూసుకొని షూట్ కూడా వేస్తామని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఒకేలాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీద 3 రాష్ట్రాలు కాన్సెప్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. 3 రాజధానులు మరి అక్కడ ఉన్నటువంటి ఎలాగా అక్కడ నిర్మించాడు కాబట్టి అది అసెంబ్లీ శాసనసభ రాజధాని. అది మరి సెక్రటరియట్ని విశాఖపట్నంలో పెట్టి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని, న్యాయ రాజధానిగా కర్నూలుని చేయాలనేటువంటి అభిప్రాయం. ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తే అందుకే 13 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేసి ఇంకా డెవలప్మెంట్ బాగా చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే మీకు ఇవేవి కనబడలేదు. ఈ టైంలో కిర్చేసి వెంకటరామారావు గారు మాండలిక విధానం తీసుకొచ్చారు. ఈ టైంలో ఒక్క వికేంద్రీకరణ పనే చేయలేదు నువ్వు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని, ఒక రైతు భరోసా కేంద్రాన్ని, ఒక వెల్నెస్ సెంటర్ని, ఒక డిజిటల్ డైరీని, ఒక బల్క్ మిల్కింగ్ సెంటర్ని ఇవాళ ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ నీకు అసలు కనపడలేదు. మీ కార్యకర్తలకి కనపడలేదు, మీ నాయకులకి కనపడలేదు. ఇదివరకు చిన్న అవసరం, ఏ అవసరం వచ్చినా కూడా ప్రతి వ్యక్తి కూడా, ఏ గ్రామాల్లో పుట్టిన వ్యక్తి కానీ, ఏ పట్టణంలో పుట్టిన వ్యక్తి కానీ ఆ నియరెస్ట్ టౌన్కి వస్తే కానీ వాడి పని అయ్యేది కాదు. ఇవాళ ప్రతి సచివాలయానికి 11 మంది ఎంప్లాయీస్ని వేస్తే ఇవాళ మండల హెడ్ క్వార్టర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది 11 మంది ఇవాళ సచివాలయ సిబ్బందిగా ఉండి వాళ్ళకి ఏ పని కూడా కావాల్సి వస్తే వాళ్ళకి మీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి సలామకి 14 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉండి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇంత అబద్ధాలు చెప్తాడా అని ప్రజలు అనుకుంటేనే ఇందులో ఒకటైనా నిజం ఉండదా అని అనుకుంటారేమో అని ఇన్ని అబద్ధాలు ఆ వేదిక నుంచి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక పట్టాదారి పాస్ పుస్తకాల మీద, రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారని చెప్పినటువంటి ప్రజలసి నువ్వు చిన్న సైకిల్ ముక్కిస్తే దానికి ఎక్కడ నీ ఫోటో పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే దాని ముందు ఒక రేపు పెట్టి మరి నీ ఫోటో పెట్టుకున్నటువంటి సందర్భాలు నువ్వు మర్చిపోయావా అని అడుగుతున్నాను నేను ఈ సభముఖంగా. నువ్వు చేసినటువంటి ప్రతిదీ నీ కార్డు ఇచ్చినప్పుడు నీ కార్డుకి కూడా నీ ముఖమే ఉంది. నువ్వు సైకిల్ ఇచ్చినప్పుడు, ఆడపిల్లలకు సైకిల్ ఇచ్చినప్పుడు ఆ సైకిల్కి కూడా నువ్వు రేకు మరి పెట్టి మరి నీ ఫోటో పెట్టుకున్నావు. దేనికి నీ ఫోటో లేదు చెప్పు. కిర్చేసి వెంకటరామారావు గారు పార్టీని స్థాపిస్తే ఒక మహానాడులో ఆయన ఫోటో కూడా లేకపోతే ప్రజలందరూ గోల పెడితే అప్పుడు ఆయన ఫోటో పెట్టినటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా నిన్నైతే ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత దగులుబాజు అని ప్రజలందరికీ కూడా ఇవాళ చాటం అయిపోయింది. నేను మారాను, నాకు ఓట్లు వేయండి, నేను మారాను, నేను ఓట్లు ఏంటంటే ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకు రాష్ట్రం విడిపోయి ఒక అనుభవనీయుడిగా 14 సంవత్సరాలు 10 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి బాగు చేస్తాడేమో అని చెప్పి అనుకుని ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినది కూడా ప్రజలను మళ్ళీ మోసగించినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాల్లో మోసగించాం, ఒక్క రంగంలో కాదు.